శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. గృహ అవసరాలకు, శుభకార్యాల నిర్వహణకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ వారం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరు అన్న విధంగా ఈ వారం శుభాశుభ మిశ్రితంగా పనులు సాగుతాయి. ఎంతో కాలంగా మీలో నిద్రాణమైన ప్రతిభ వెలుగు చూస్తుంది. హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బహుమతులను ఇవ్వటం లేక అందుకోవటం జరుగుతుంది. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని అర్చించండి. రాజకీయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. మీరు ప్రోత్సహించిన వ్యక్తులు రాజకీయంగా ముందంజలో ఉంటారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన విద్యా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శారీరక, మానసిక శ్రమ అధికమవుతుంది. చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. చట్ట నిబద్ధత లేని మనీ స్కీములకు దూరంగా ఉంటారు. నిందలు, ఆరోపణలు, దుష్ప్రచారము ఇబ్బంది కలిగిస్తాయి. అయితే ఇవన్నీ తాత్కాలికం మాత్రమే కనుక ధైర్యంగా ఉండండి. నిత్యం గృహంలో అష్టములుగా గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి జీవితం బాగుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. మీరు కన్నటువంటి రాజకీయ కళలు నిజమవుతాయి. మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రాజకీయంగా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. పనివారు, సహోద్యోగులు కొన్ని చికాకులు కల్పించిన వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో మెలకు అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బంధువర్గానికి ధన సహాయం చేయవలసి వస్తుంది. కొన్ని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టులు, స్టేషనరీ, ప్రింటింగ్ సంబంధిత వ్యాపారాలు కొంతమేర సానుకూలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూల పడతాయి. నిత్యం నాగసింధూరాన్ని ధరించండి. రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశాలతోటి, వివాదాస్పద వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు, నేర్పులతో కార్యసాధన అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగమనం బాగుంటుంది. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. మీకు రావాల్సిన ప్రతిఫలం కొద్దిగా చేతికి అందుతుంది. న్యాయబద్ధంగా రావాల్సిన ధనం వాయిదాల పద్ధతిలో డొనేషన్స్ స్వీకరించినట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. సుదర్శన కవచం చదవటం వల్ల శ్రేయస్సు చేకూరుతుంది. మీ ఆత్మస్థైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాల వలన ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా మీరు లెక్కబెట్టరు. రాజకీయంగా మీరు ఆశించినటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ప్రతి పని రెండవసారి సానుకూల పడుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఫలిస్తాయి. వెన్నుపోటు రాజకీయాల్ని విజయవంతంగా ఎదుర్కొంటారు. స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. మిత్రులతోటి సుదీర్ఘమైన సంభాషణలు సాగిస్తారు. ఊహాలోకాలకు తెరదించి వాస్తవిక దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. జమా ఖర్చులు, ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. యోగా, ప్రకృతి వైద్యం వంటివి ఆకర్షిస్తాయి. చాలా విషయాల్లో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. అలా వచ్చినప్పటికీ వెనకడుగు వేయరు. ఆహార, ఆరోగ్య నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. కారణాలు ఏమైనప్పటికీ ఈ వారం చాలా వరకు అన్యమనస్కంగానే ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రజలతో తిరుగుతుంటారు. దివారాత్రులు శ్రమిస్తారు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యా రాశి. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీ వల్ల ఈర్ష్యాద్వేషాలు అధికమవుతాయి. వివాదాస్పదమైన అంశాలను
వదిలివేయటం మంచిది. గణపతి స్వామి వారికి క్షీరాపి చేయటం వలన మేలు కలుగుతుంది. ఇది చెప్పదగిన సూచన. అంతేకాకుండా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి పని రెండవసారి సానుకూల పడుతుంది. స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. మిత్రులతోటి సుదీర్ఘమైన సంభాషణలు కొనసాగిస్తారు. ఊహాలోకాలకు తెరదించి వాస్తవిక దృష్టితోటి విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. జమా ఖర్చులు, ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. యోగా, ప్రకృతి వైద్యం వంటివి ఆకర్షిస్తాయి. చాలా విషయాల్లో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనకడుగు వేయరు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యల నుండి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. నూతన పెట్టుబడులు పెడతారు, తగిన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. రాజకీయపరమైనటువంటి విషయాల్లో విజయాన్ని పొందగలుగుతారు. నైపుణ్యంగా సమయస్ఫూర్తితో కట్టుదిట్టమైన కార్య ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా లాభపడతారు. వారాంతంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంస్థను విస్తరింపజేయడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన దిశలో ఉంటాయి. మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. అన్ని సమస్యల్ని కూడా అధిగమించగలుగుతారు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాలు కొనసాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయమని భావిస్తారు. పంచాయతీలు, మధ్యవర్తిదారులు, రాయబారాలు మేలు చేకూరుస్తాయి. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వరు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని నష్టపోతున్నటువంటి స్వజనులను సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా మంచి పేరు సంపాదిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని ఆశావాద దృక్పథాన్ని కనబరుస్తారు. నిత్యం దుర్గాదేవి సన్నిధిలో ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి, చాలా మంచి జరుగుతుంది. రాజకీయపరమైన విషయాల్లో కూడాను మీ వ్యూహాలు ఫలించే పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఊహించిన వ్యక్తులే, మీరు మీ ఆశీస్సులు పొందిన వ్యక్తులే రాజకీయంగా పురోగతి సాధించగలుగుతారు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. కొన్ని సందర్భాల్లో దైవానుగ్రహం మీకు తోడు ఉందని రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి గాను కావలసిన తేదీలను ఖరారు చేసుకుంటారు. అమ్మకాలు, కొనుగోలు అంశాల ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన శ్రమ ఈ వారం అక్కడికి వస్తుంది. కొంత లౌక్యాన్ని కనబరచగలిగితే ప్రయోజనాలు మరింతగా పొందగలుగుతారు. నిత్యం లక్ష్మీతామర ఒత్తులతోటి, అష్టములికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. రాజకీయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి విజయవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ప్రజాదరణ లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆంతరంగిక వ్యవహారాల్లో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు తెలుసుకుంటారు. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాల్లోనూ భూగృహాది విషయాల్లోనూ ఆసక్తి కనబరుస్తారు. చేస్తున్న వృత్తిలో మార్పులు చేసుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. నిత్యం నాగసింధూరం ధరించండి, శ్రేయోదాయకం. రాజకీయపరమైన విషయాలు అత్యంత అనుకూలంగా లాభిస్తాయి. తదుపరి మీనరాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆంతరంగిక వ్యవహారాల్లో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాలు బాగున్నాయి. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాల్లోనూ ఇతరత్ర విషయాల్లోనూ సానుకూల ఫలితాలు ఉన్నాయి.
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ విషయాలకు, అతిథి భార్యాలకు ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలను పాటించడం చెప్పదగిన సూచన. ఒకటికి మించిన వ్యాపారాలు చేయాలనుకునే మీ అభిలాష నెరవేరే సూచనలు ఉన్నాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించండి. శుభప్రదమైన ఫలితాలు పొందండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. అంతేకాకుండా ఈ రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.